మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది అనేటువంటి ఒక దిగులతో ఉన్నారు, ఏ పనులు అవ్వట్లేదని ఒకటే చెప్తానని మీకు చాలాసార్లు ఈ యొక్క ఉదాహరణ చెప్పాను. సీఎంలు పిఎంలు అయిన అందరూ కూడా ఈ ఏలినాటి శనిలోనే అయ్యారని. కాబట్టి ఒకటేంటంటే మీకు లగ్నంలో శని, దశమ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో రాహువు, చతుర్థంలో గురువు, పూర్వజన్మ కర్మస్థానంలో కేతు, ముఖ్యంగా ఈ మేజర్గా ఉండేటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఈ లగ్న శని ఉన్నందుకు ఒకటేంటంటే మీరు బద్ధకించడము, ఎక్కువసేపు నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, పనుల్ని అస్సలు చేయకండి. ఇదే మీకు ఇబ్బందినిస్తుంది. అయితే లగ్న శని దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు, కుజుడు సహజ పాపగ్రహం దశమంలో ఉండడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శని దృష్టిలో ఉన్నాడు కాబట్టి చేసేటువంటి ఉద్యోగంలో ఓవర్ స్ట్రెస్ అవ్వడం, ఈ స్ట్రెస్ తట్టుకోలేక మారిపోవాలనిపించడం, ఇటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. కాకపోతే 12వ స్థానంలో మీకు రాహు ఉన్నందుకు కాస్త విదేశీ యోగాలు కూడా యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఈ నిత్య జీవిత స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, డైలీ రొటీన్ లైఫ్ అంటారు 6వ స్థానాన్ని, ఎప్పుడైతే అక్కడ కేతు గ్రహం ఉందో మీరు నిత్యము ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని మన కాలభైరవుని తలుచుకొని నిద్రలేచినట్లయితే మీకు ఆ రోజు శుదినం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 4వ స్థానంలో ఉండేటువంటి గురువు ప్రధానంగా ఇక్కడ గురుగ్రహం 4లో ఉన్నందుకు మీ యొక్క డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలి, డ్రీమ్ కారు కొనుక్కోవాలి అనేటువంటి సంకల్పిస్తూ, దాని ద్వారా ఒక్కొక్కసారి చూడండి ఒక 20 లక్షలు బేర్ చేయగలం అనుకోండి కార్కి, ఒక 4-5 లక్షలు 3 లక్షలు కట్టేసి మిగిలిన ఇన్స్టాల్మెంట్ పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, హెవీగా 1 కోటి రూపాయల కారు, 2 కోట్లు 3 కోట్ల రూపాయల కారు తీసుకోవడం, మీ యొక్క ఫైనాన్షియల్ దీనికంటే కూడా ఓవర్గా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. అది గృహం అనుకోండి, వాహనం అనుకోండి, ఆభరణాలు అనుకోండి. ఒక్కోసారి కొంతమంది బంగారం తీసుకుంటూ ఉంటారు లోన్స్లో, అది కూడా పెద్ద మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామిని కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ దశమంలో కుజుడు, లగ్నంలో శని ఉంటూ, లగ్న దశమాలు శని కుజులతో వీక్షిస్తూ ఉంటే, గురువు 4లో ఉంటూ సప్తమాత్ మరలా ఎగైన్ దశమంలో గురువు ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే మీకు మీ జీవిత భాగస్వామికి వృత్తి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిపరంగా బాగుండాలి అంటే కనుక మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మరియు ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గడానికి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము, అదేవిధంగా అరటికాయలు తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురువు మిథునంలో వక్రించి ఉండడం వల్ల, గురు రాశుల్లో శని కుజులు ఉండడం వల్ల, శని యొక్క రాశిలో రాహు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు మనం చూస్తాం ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది దేశగోచారానికి సంబంధించినవి, అంతేగాని మనం ఏదో ఇండివిజువల్కి సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటంటే ఒకటి హెచ్ఐవి అంటూ ఉంటారు, కొంచెం హెచ్ఐవి కేసెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మిథునము అంటే మైథునము స్త్రీ పురుషుల యొక్క దాని యొక్క సింబల్ ఉంటుంది మిథునానికి. దాని మీద ఎప్పుడైతే గురువు వచ్చి వక్రించున్నాడో, అంటే కొంత వక్ర సంబంధంగా ఉండేటువంటి కొన్ని విషయాలు జరగడం వల్ల, అంటే చూడండి ఒక్కోసారి కొంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి తగిన సేఫ్టీ తీసుకోకుండా చేస్తారు, దానివల్ల వచ్చే ఇబ్బందులు వస్తాయి. పాయింట్ నెంబర్ 1. రెండవది గాలి, విపరీతమైనటువంటి గాలి, వర్షాలు రావడం, లేకపోతే వాతావరణంలో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఒక రకమైనటువంటి గాలి నుంచి వచ్చేటువంటి అంటువ్యాధులు అనుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ మీద, అంటే వాళ్ళ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, లేదా వాళ్ళు తీసుకునేటువంటి శ్వాస మీద, ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా.
అదేవిధంగా కాస్త విమానాల మీద వెళ్ళేటప్పుడు విమానాలు నడిపేటువంటి వారు విమాన సంస్థలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని సనాతన ధర్మ సంబంధంగా ఇప్పుడు ఒక్కోసారి చూడండి, మనం కొన్ని దేవాలయాల్లోని లేదా సనాతన ధర్మపరంగా లేనట్లయితే ఒకే మతంలో ఉండేవాళ్ళు కూడా కొంత వాళ్ళ మీద వాళ్ళకి విద్వేషాలు పెరగడం, మత కల్లోహాలు రావడం, ఇటువంటివి కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ షేర్ మార్కెట్ సంబంధించిన క్రాష్ అవ్వడము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని హ్యాక్ అవ్వడము, ఇటువంటివి బలంగా జరగనున్నాయి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ సంబంధంగా మీరు ఏవైతే సంస్థలు నడుస్తుంటాయో మీ యొక్క, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నవంబర్ మిడిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ ఎవరైనా సరదాగా ఏదైనా మాట అన్నా కూడా అది సీరియస్గా మిస్కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ హౌస్ అనేది మనం 3వ స్థానంలో చూస్తాం. ఎప్పుడైతే 3వ స్థానంలో గురువు ఉండి గురువు యొక్క రాశుల్లో శని కుజులు ఉంటూ ఆ శని యొక్క రాశిలో రాహు ఉన్నప్పుడు ఇదంతా కూడా ట్రిపుల్, అంటే 3 సార్లు డిస్పాజిటర్ సిస్టంలో 3 సార్లు ఇదైంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సరదాకి కూడా ఎవరితోని కమ్యూనికేషన్ చేసేటప్పుడు నెగ్లిజెన్సీగా చాలా డిగ్నిఫైడ్, చాలా జాగ్రత్తగా ఒక మాట మాట్లాడుతున్నాము, ఒక మెయిల్ పంపిస్తున్నాము, ఒకరికి ఏదైనా చెప్తున్నాము అన్నప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్స్ వల్ల కలిగేటువంటి ఫలితాలు ఆ రకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరి ఇటువంటి ఫలితాలు జరుగుతున్నాయి కదా, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏమిటిది అని అనుకుంటే మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మీరు మనసులో తలుచుకొని ఇంటి నుంచి బయలుదేరండి. పాయింట్ నెంబర్ 1. మీకు దగ్గరలో ఆలయాల్లో ఏవైనా చండీ పారాయణము, హోమాలు జరుగుతున్నప్పుడు అటెండ్ అవ్వండి. దీని ద్వారా చాలా మటుకు దోషాలు పోతాయి. మీరు అక్కడ ధనం కట్టాల్సిన అవసరం లేదు. ధనం లేని వాళ్ళు మామూలుగా అక్కడ కూర్చున్న 25% అంటే ఆ యొక్క క్రతువులో 25% మీకు ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు. ధనం లేని వాళ్ళు అయ్యో డబ్బులు కట్టలేను కదా అని భయపడాల్సిన పని లేదు. అలా కాదండి, మా ఇంటి దగ్గర ఎక్కడ జరగట్లేదంటే కనీసం చండీ వినండి, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. గోశాలలకు వెళ్ళి కాస్త గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము, అరటికాయలు ఈ 4 తినిపించండి. ఏదైనా ఇప్పుడు చూడండి, మనకి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి గురుగ్రహము నెయ్యి దీపం పెట్టండి. శని గ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుజగ్రహం దగ్గర ఎర్ర ఒత్తి వేసినటువంటి దీపాన్ని వెలిగించండి. మరియు రాహుగ్రహం దగ్గర నార్మల్గా మీరు నిమ్మకాయ దీపం పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు జన్మజాతకంలో ఏదైతే గ్రహస్థితి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు నేను ఇప్పటివరకు ఏవైతే మీ యొక్క రాశిని బట్టి మీ లగ్నాన్ని బట్టి ఏదైతే జాగ్రత్తలు చెప్పానో ఆ పర్టికులర్ హౌజెస్ కనుక బాగుంటే ఈ గోచార ఫలితం పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పర్టికులర్ హౌస్ పాడైంది, ఇప్పుడు మరలా గోచారం అక్కడికి వచ్చింది, ఇబ్బంది. అంటే ఎలా అంటే కొంతమందికి చూడండి చలంటే పడదు, వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ చలికాలం వస్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎందుకు? వీళ్ళల్లో ఉండేటువంటి బాడీలో ఆ చలిని తట్టుకునేటువంటిది ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే కొంతమంది వర్షంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు తడిచిన వాళ్ళకి ఏ జలుబు ఇది ఎందుకు? ఇక్కడ బాడీ చాలా ఇమ్యూనిటీ పరంగా కానీ ఏదైనా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మన జన్మజాతకంలో ఆ భావం కనుక స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఎటువంటి కాంబినేషన్స్ వచ్చినా ఏమీ కాదు. అలా కాకుండా ఆ భావం వీక్గా ఉంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటివి ఏవేవైతే మనం చెప్పుకున్న అంశాలు ఒక్కొక్క రాశిని బట్టి ఆ యొక్క పర్టికులర్ హౌజెస్లో మరింత పాపగ్రహాలు ఉన్నాయి, అప్పుడు దాని ఎఫెక్ట్ వస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పరిహార మార్గం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు బయటపడవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు నైరుతిలో ఎటువంటి దోషం కలగకూడదు. దోషం అంటే ఏమవుతుంది? నైరుతిలో ఎక్కువ వెలుతురు రావడం లాంటివి చేయకండి. కొంచెం చీకటి గదికి పెట్టుకోమని చెప్పారు నైరుతి. అదేవిధంగా దక్షిణం వైపు, ఎందుకంటే నైరుతికి రాహువు, దక్షిణానికి కుజుడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని అంటే పడమర. ఈ 3 ప్రధానంగా జాగ్రత్త వహించాలి. అంటే నైరుతి ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు,
పడమర ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు, దక్షిణం ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే మనకి జాతక చక్రంలో ఉండేటువంటి దశలు, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు ఇవి కనెక్ట్ అవుతున్నప్పుడు మనం గనక ఇంట్లో ఇటువంటి తప్పిదాలు కనుక చేస్తున్నట్లయితే, అంటే దక్షిణము, నైరుతి, పడమర ఈ యొక్క దోషాలు కలుగుతున్నప్పుడు, అందులో ప్రధానంగా రాహువు, కుజుడు, శని ఈ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. పొరపాటును కూడా ఈశాన్యం, ఎక్కడైతే మీకు ఇంట్లో ఈశాన్యం ఉంటుందో అక్కడ క్లోజ్ చేయకండి. ఈశాన్యం ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే గురువు ఇచ్చే ఫలితాల్లో గురువు ఈశాన్యానికి కారకుడు. ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.